మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి హిస్టరీ నుంచి ఇది 10వ లెసన్ అండి. స్వాతంత్ర అనంతర భారతదేశం అనే చాలా 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 ముఖ్యమైన టాపిక్ నుండి 80 బిట్లు అండి. ర్యాపిడ్గా చూసేద్దాము. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత ఈ బిట్లు రివిజన్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక టెక్స్ట్ బుక్ని మరలా ఒక్కసారి పునరావృతంగా పూర్తిగా చదివినట్టు ఫీలింగ్ అయితే వస్తుందండి. తప్పనిసరిగా అయితే వీడియోలో ఉన్న బిట్లు చాలా బాగుంటాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏమైనా టాపిక్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, మీకోసం వీడియోలు చేసి పెడతామండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోతాం. మొదటి బిట్ చూద్దామండి. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చిన శరణార్థుల సంఖ్య ఎంత? పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చిన శరణార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 80 లక్షలు. 80 లక్షలు. మరి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో దాదాపు ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉండేవి? ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉండేవి అంటే ఆన్సర్ ఆప్షన్ సి 500 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు? మహాత్మా గాంధీ. ఆన్సర్ ఆప్షన్ బి 1948 జనవరి 30వ తేదీన. మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి మతోన్మాది ఎవరు? 1948 జనవరి 30న హత్య చేయబడ్డారు మహాత్మా గాంధీ గారు. ఆయన హత్య చేసిన మతోన్మాది ఆన్సర్ ఆప్షన్ డి నాథూరామ్ గాడ్సే. నాథూరామ్ గాడ్సే. 5వ బిట్ అండి. గాంధీజీ మరణానంతరం మిత్రులారా మన జీవితాల నుండి వెలుగు దూరమైంది అని ఎవరు ప్రకటించారు? మన జీవితాల నుండి వెలుగు దూరమైంది అని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. 1947లో భారతదేశ జనాభా దాదాపుగా ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 34.5 కోట్లు. 34.5 కోట్లు. 7వ బిట్ చూద్దామండి. భారత రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో అండి. న్యూఢిల్లీ. భారత రాజ్యాంగం ఏ రోజున అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఏ రోజున అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 26. భారత రాజ్యాంగం ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు వయస్సు ఎంత? సార్వత్రిక వయోజన ఓటు హక్కు వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 21 సంవత్సరాలు. ప్రస్తుతం అయితే 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాలు. మరి భారత రాజ్యాంగం యొక్క 2వ లక్షణం ఏమిటి? భారత రాజ్యాంగం యొక్క 2వ లక్షణం ఆన్సర్ ఆప్షన్ సి పౌరులందరూ చట్టం ముందు సమానమే. పౌరులందరూ చట్టం ముందు సమానమే అనేది భారత రాజ్యాంగం యొక్క 2వ లక్షణం. 11వది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ మహోన్నతికే కళంకంగా భావించి నిషేధించబడినటువంటి దురాచారం ఏది? భారతదేశ మహోన్నతికే కళంకంగా భావించి నిషేధించబడినటువంటి దురాచారం. ఆన్సర్ ఆప్షన్ డి అంటరానితనం. అంటరానితనం. 12వది. చట్టసభల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత శాతం సీట్లను నిమ్న కులాల వారికి రిజర్వ్ చేయాలని ఎవరు సిఫార్సు చేశారు? మరొకసారండి. చట్టసభల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత శాతం సీట్లు నిమ్న కులాల వారికి రిజర్వ్ చేయాలని ఎవరు సిఫార్సు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగ సభ. రాజ్యాంగ సభ. మరి 13వదండి. భారత రాజ్యాంగం యొక్క 3వ లక్షణం ఏమిటి? 3వ లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నిరుపేద వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు కలిగి ఉండడమే
మూడవ లక్షణం అండి, భారత రాజ్యాంగం యొక్క మూడవ లక్షణం. 14వదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కుటుంబానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి, మరాఠీ దళిత కుటుంబం. మరాఠీ దళిత కుటుంబం. భారత రాజ్యాంగ పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అండి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉండే అంశాలతో కూడిన జాబితా ఏది? పూర్తి అధికారం ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి అంటే ఆన్సర్ ఆప్షన్ సి, కేంద్ర జాబితా. విద్య, వైద్యం మొదలగు అంశాలతో కూడిన జాబితా ఏది? విద్య, వైద్యం మొదలగు అంశాలతో కూడిన జాబితా ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, రాష్ట్ర జాబితా. 18వది, అడవులు, వ్యవసాయం మొదలగు అంశాలతో కూడిన జాబితా ఏది? అడవులు, వ్యవసాయం. ఆన్సర్ ఆప్షన్ సి, ఉమ్మడి జాబితా. మరి రాజ్యాంగం ప్రకారము హిందీ అనేది భారతదేశానికి ఏ భాషగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, అధికార భాషగా హిందీ ఉంటుంది. ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఇది కన్ఫ్యూజ్ పడుతుంటారండి, మరి కన్ఫ్యూజ్ పడడానికి ఏమీ లేదు. ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక చేసిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక చేసిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, టిటి కృష్ణమాచారి. మరి ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన భాషా సమూహాలకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసింది? ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన భాషా సమూహాలకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసింది? ఇది 1920లో వాగ్దానం చేయడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్. మరి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించిన నాయకులు ఎవరు? భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటును వ్యతిరేకించిన నాయకులు ఆన్సర్ ఆప్షన్ బి, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు. మరి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే నినాదాలు ఎక్కడ బలమైన నిరసనలకు దారితీశాయి? ఆన్సర్ ఆప్షన్ బి, మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రజలున్న జిల్లాలలో ఈ నినాదాలు, మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే నినాదాలు బలమైన నిరసనలకు దారితీశాయి. మరి తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి ప్రముఖ గాంధేయవాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, పొట్టి శ్రీరాములు. మరి ఈ పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? 58 రోజులండి, 58 రోజులు. మరి పొట్టి శ్రీరాములు ఏ సంవత్సరంలో మరణించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1952 డిసెంబర్ 15. 1952 డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు గారు మరణించారు. ఆంధ్ర రాష్ట్రం ఏ తేదీన ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం ఏ తేదీన ఏర్పడింది అంటే 1953 అక్టోబర్ 1వ తేదీన. 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందండి. మరి లైన్గా అన్నీ కూడా మంచి బిట్లతో రావడం జరుగుతుందండి. తప్పనిసరిగా అయితే లైక్ చేసేయండి. మరి మరిన్ని ఇలాంటి
తాజా మంచి మంచి వీడియోలతో మనం ముందుకు వచ్చేస్తాం. మరి ఏ వీడియోలు కావాలి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. తప్పనిసరిగా చేయడం మా వంతు, అడగడం మీ వంతు. ఓకేనండి. అంత ఫుల్ మెటీరియల్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది. మీది ఏ అనుకుంటే పావుగంటలో ప్రిపేర్ చేసేయడం, తర్వాత రోజు మీకు వీడియో ఇవ్వడం కూడా చక్కా జరిగిపోతాయండి. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్. ఆన్సర్ ఆప్షన్ డి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అండి. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1956లో తన నివేదికను సమర్పించింది. ఏంటి అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అండి. మరి ద్విభాషా రాష్ట్రమైనటువంటి బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడే వారి కోసమే మహారాష్ట్రను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1960లో మహారాష్ట్రను ఏర్పాటు చేయడం జరిగిందండి, మరాఠీ మాట్లాడే వారి కోసం. మరి ద్విభాషా రాష్ట్రమైనటువంటి బొంబాయి నుంచి గుజరాతీ ఈ మాట్లాడే వారి కోసం గుజరాత్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? గుజరాత్ రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1960లో. మరి ఏ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలుగా విభజించారు? పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలుగా విభజించారు. ఆన్సర్ ఆప్షన్ సి, 1966 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ హర్యానా రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. మరి అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం 1950లో దేనిని ఏర్పాటు చేసింది? 1950లో ప్రభుత్వం దేనిని ఏర్పాటు చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసిందండి 1950లో. నెక్స్ట్, విస్తృత ప్రాతిపదికపై ఆమోదించబడినటువంటి ఆర్థిక వ్యవస్థ నమూనా ఏది? విస్తృత ప్రాతిపదికపై ఆమోదించబడినటువంటి ఆర్థిక వ్యవస్థ నమూనా ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మరి రెండవ పంచవర్ష ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే ఆన్సర్ ఆప్షన్ సి, 1956 అండి. మరి రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా దేని అభివృద్ధిపై దృష్టి సారించింది? రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది ప్రధానంగా దేని అభివృద్ధిపై దృష్టి సారించిందంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు, పెద్ద ఆనకట్టల మీద రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది అభివృద్ధి మీద దృష్టి పెట్టిందండి. మరి బెలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో స్థాపించారు? నేను పెట్టుకున్న షార్ట్కట్ కోడ్ ఏంటంటే రబీ, అంటే రష్యా బెలాయ్. మరి ఈ బెలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? బెలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1959లో. మరి విజ్ఞాన శాస్త్రం యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడిని పొందగలడు, కానీ అంతిమంగా అవి నిర్జనీకరణకు దారితీస్తాయి అని ఎవరు రాశారు? విజ్ఞాన శాస్త్రము యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడినైతే పొందగలడు, కానీ అంతిమంగా అవి నిర్జనీకరణకు దారితీస్తాయి అని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ సి, మేరా బెహన్.
మరి గాంధీ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? గాంధీ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఇక్కడ విక్రమార్కుడు ఉంటాడండి చంబల్ లోయలో. ఆన్సర్ ఆప్షన్ డి చంబల్ నది. మరి ఈ గాంధీ సాగర్ ఆనకట్ట అనేది ఏ సంవత్సరంలో పూర్తయింది? గాంధీ సాగర్ ఆనకట్ట ఏ సంవత్సరంలో పూర్తయింది? ఆన్సర్ ఆప్షన్ సి 1960లో పూర్తవడం అయితే జరిగిందండి. మరి హిందూ ముస్లింలు సామరస్యంగా జీవించాలనే మహాత్మా గాంధీ విశ్వాసంతో ఎవరు విభేదించారంటే మరి ఆన్సర్ ఆప్షన్ సి మహతోన్మాది అయినటువంటి వ్యక్తులు దీనిని విభేదించారండి. నెక్స్ట్ స్వదేశీ సంస్థానాలను ఎవరు పరిపాలించేవారు? స్వదేశీ సంస్థానాలను ఎవరు పరిపాలించారంటే ఆన్సర్ ఆప్షన్ సి మహారాజులు నవాబులు. మరి భారత రాజ్యాంగం ప్రకారము చట్టపరమైన హక్కులు అన్నీ కూడా ఎవరికి సమానము? చట్టపరమైన హక్కులు అన్నీ కూడా ఎవరికి సమానం అంటే హిందువులతో పాటు అందరికీ సమానమే చట్టపరమైన హక్కులు, అది కూడా భారత రాజ్యాంగం ప్రకారం. నెక్స్ట్ షెడ్యూల్ తెగలు ఎస్టీ. షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేక హక్కులు కల్పించడానికి కారణం ఏమిటి? షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ వారికి ప్రత్యేక హక్కులు కల్పించడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. వారికి ఆధునిక విద్య వైద్యం అందకపోవడము, స్థానికేతరులు వారి భూములను అడవులను ఆక్రమించుకోవడము, వారు అణిచివేతకు కుల వివక్షతకు గురి అవ్వడం అనేవి ఇవన్నీ కూడా అందువల్ల ఈ షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేక హక్కులు కల్పించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఒక బలమైన కేంద్రమే దేశం మొత్తం శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రణాళిక వేయగలుగుతుంది అని వాదించిన వారు ఎవరు? మరి కేంద్రం గురించి కదా అడుగుతుంది. కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉండాలని భావించినటువంటి సభ్యులందరూ కూడా ఒక బలమైన కేంద్రమే దేశం మొత్తం శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రణాళిక వేయగలుగుతుందని చెప్పి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండాలని భావించినటువంటి సభ్యులు వాదించడం అయితే జరిగిందండి. మరి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలపై ఉండాలి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అనేది బాధ్యత అనేది ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలపై ఉండాలి అని పట్టుబడిన సభ్యుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ సి మద్రాసు ప్రాంతం. మరి కోర్టులలో సర్వీసులలో రాష్ట్రాల మధ్య సంప్రదింపులలో ఏ భాష ఉపయోగపడుతుందని రాజీకి వచ్చింది? కోర్టులలో సర్వీసులలో రాష్ట్రాల మధ్య సంప్రదింపులలో ఏ భాష ఉపయోగపడుతుందని రాజ్యాంగం అనేది రాజీకి వచ్చిందంటే ఆన్సర్ ఆప్షన్ డి ఆంగ్ల భాష. నెక్స్ట్ అంబేద్కర్ సూచించిన ప్రకారం రాజకీయ ప్రజాస్వామ్యమునకు ఏ ప్రజాస్వామ్యము కూడా అవసరము? రాజకీయ ప్రజాస్వామ్యముకు ఏ ప్రజాస్వామ్యము కూడా అవసరం అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దేశ విభజన ఫలితంగా హిందువులు ముస్లింల మధ్య జరిగిన అల్లర్లలో ఎంతమంది ప్రజలు మరణించారు? దేశ విభజన ఫలితంగా హిందువులు ముస్లింల మధ్య జరిగిన అల్లర్లలో ఎంతమంది ప్రజలు మరణించారు? ఆన్సర్ ఆప్షన్ సి 10 లక్షల కంటే ఎక్కువ మంది ఈ హిందువుల ముస్లింల మధ్య జరిగిన అల్లర్లలో మరణించడం జరిగిందండి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశాన్ని ఒక జాతిగా నిర్మించడమే మన అతి ప్రధాన అవసరము అని ఎవరు అన్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశాన్ని ఒక జాతిగా నిర్మించడమే మన అతి ప్రధాన అవసరము అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి వల్లభాభాయ్ పటేల్. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షలో ఏ నెలలో ప్రారంభించారు? పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షను ఏ నెలలో ప్రారంభించారు?
ఆన్సర్ ఆప్షన్ సి అక్టోబర్లో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒత్తిడి చేయడంతో కేంద్రం ఏమి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏ భాషలు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది? ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆన్సర్ అస్సామీ, బెంగాలీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు. ఇవి మరి మహారాష్ట్ర మరియు గుజరాత్ ఏ రాష్ట్రం నుంచి విభజించబడ్డాయి? మహారాష్ట్ర మరియు గుజరాత్ ఏ రాష్ట్రం నుంచి విభజించబడ్డాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి ద్విభాషా రాష్ట్రమైనటువంటి బొంబాయి నుండి ఈ మహారాష్ట్ర, గుజరాత్లు విభజించబడ్డాయి. పంజాబ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత పంజాబీ మాట్లాడే వారి కోసం ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి పంజాబ్. మరి ఈ స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధికి సంకేతాలుగా మారినవి ఆన్సర్ ఆప్షన్ సి వంతెనలు, ఆనకట్టలు. మరి గాంధీ సాగర్ ఆనకట్ట మధ్యప్రదేశ్లోని ఏ నదిపై నిర్మించినటువంటి 4 డ్యాములలో మొదటిది? ఆన్సర్ ఆప్షన్ డి చంబల్ నదిపై నిర్మించిన ఆనకట్టే గాంధీ సాగర్ ఆనకట్ట. ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ 65 అండి. ప్రణాళిక సంఘం దేనిని నిర్ధారిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రభుత్వ రంగంలో పరిశ్రమ గురించి, ప్రైవేటు రంగంలో ఉండాలి, వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి అనేది ప్రణాళిక సంఘం అనేది నిర్ధారిస్తుందండి. నెక్స్ట్ ప్రణాళిక ప్రక్రియకు గొప్ప సమర్థకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళిక ప్రక్రియకు గొప్ప సమర్థకుడు జవహర్లాల్. మరి ఈ ప్రణాళికలను అమలు చేయడానికి కేవలం ప్రభుత్వ యంత్రాంగం సరిపోదని ఇంకా ఏమి అవసరమవుతాయని నెహ్రూ పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజల యొక్క ఉత్సాహము, సహకారం కావాలి అని నెహ్రూ గారు కోరుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి, ఆర్థిక విధానాలు దేనిపై చూపే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు భావించారు? ఆర్థిక విధానాలు దేనిపై చూపే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు భావించారు? ఆన్సర్ ఆప్షన్ సి పర్యావరణం. ఆర్థిక విధానాలు అనేవి పర్యావరణం చూపే ప్రభావాలను పరిగణలోకి తీసుకోలేదని కొందరు భావించడం అయితే జరిగిందండి. మరి మహానది నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నిర్మించినటువంటి ఆనకట్ట అనేది దేనికి సంకేతం? మహానది నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నిర్మించినటువంటి ఆనకట్ట దేనికి సంకేతం? ఆన్సర్ ఆప్షన్ బి అభివృద్ధికి సంకేతంగా ఈ మహానది నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు నిర్మించినటువంటి ఆనకట్ట అండి. మరి 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్ని సంవత్సరాలు సమావేశమయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి దాదాపు 3 సంవత్సరాలు సమావేశమైతే అయ్యారండి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి దృశ్యం ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి దృశ్యం ఎవరిది అంటే జవహర్లాల్ నెహ్రూ. మరి అమెరికా, ఇంగ్లాండులలో మహిళలకు ఓటు హక్కు అనేది ఎప్పుడు కల్పించారు? అమెరికా మరియు ఇంగ్లాండ్లలో. ఆన్సర్ ఆప్షన్ సి సుదీర్ఘ పోరాటాల తర్వాత మహిళలకు ఓటు హక్కు, అమెరికా మరియు ఇంగ్లాండ్లో ఓటు హక్కు
ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో ముస్లింలతో పాటు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నటువంటి మతస్థులు ఎవరు? ముస్లింలతో పాటు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నటువంటి మతస్థులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు. వీళ్ళందరూ కూడా ముస్లింలతో పాటు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నటువంటి ఇతర మతస్థుల వారండి. మరి 70వ బిట్ అండి, అంటరాని వారు లేదా హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణమని వాదించినటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.